అండి అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే బుక్స్ అండి. కొంతమంది నన్ను వాట్సాప్ చేస్తున్నారు, మెసేజెస్లో అడుగుతున్నారు, ఏ బుక్స్ మేము ఫాలో అవ్వాలి మేడం, మాకేమీ తెలియదు ఫ్రెంచ్ గురించి అన్నట్టుగాను. సో ఏంటంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అండి, మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ బుక్ వాడుకోవచ్చు. నేను ఇవాళ 1 బై 1 చూపిస్తాను ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి అనేది. ఇది అప్రణలో ఫ్రాన్సే అండి. మోస్ట్లీ అన్ని స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా అప్రణలో ఫ్రాన్స్ అనే ఫాలో అవుతాయి. ఎందువల్లంటే రిసోర్సెస్ ఈజీగా దొరుకుతాయి అప్రణలో ఫ్రాన్స్ ఈ బుక్కి. సో దానివల్ల ఇందులో 5 బుక్స్ వస్తాయండి. 0 నుంచి 4 వరకు ఉంటాయి. ఈ బుక్స్ని మనం 4th నుంచి 8th గ్రేడ్ వరకు వాడతాము. ఇది ఓల్డ్ వర్షన్ అండి. ఇయర్ 2024-25 ఇయర్కి వాళ్ళు బుక్స్ని కొంచెం చేంజ్ చేశారనమాట. లోపల లెసన్స్ కానీ కంటెంట్ కానీ కొంచెం మార్చారు. ఇది న్యూ వర్షన్ ఆఫ్ బుక్ అనమాట. ఇది ఓల్డ్ వర్షన్ ఆఫ్ బుక్. ఇది అయితే అప్రణలో ఫ్రాన్సే. ఓకేనా. నెక్స్ట్ ఇదే అండి. అంటే చాలా తక్కువ స్కూల్స్ వాడుతున్నాయండి ఇదే. దట్టు థర్డ్ లాంగ్వేజ్గా అయితే ఓకే, ఇదే. సెకండ్ లాంగ్వేజ్గా నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. ఇది కూడా అంతేనండి. దెబ్యూతా వర్షన్ 2 అని ఉంది. దెబ్యూతా వర్షన్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది నేను కొన్న బుక్ కాదండి, నాకు పబ్లిషర్స్ టీచర్స్ కాపీస్ పంపించారనమాట. సో ఆ బుక్ ఇది కూడా ఓకే బాగానే ఉంది. ఓనీవా అండి. ఇది మోస్ట్లీ ఏ స్కూల్స్లో లేదు, ఏవో కొన్ని స్కూల్స్ మాత్రమే ఫాలో అవుతున్నాయి. కాకపోతే ఈ బుక్స్ అన్నింటి మీద ఐడియా ఎట్లా ఉంది అంటే, నేను ట్యూషన్స్ చెప్తున్నానండి. ఆ పిల్లల కోసం ప్రతి ఒక్క బుక్ మీద మనకు ఐడియా ఉండాలి. దట్టు యాజ్ ఏ ఫ్రెంచ్ టీచర్గా నాకు అన్ని బుక్స్ మీద కొంచెం కమాండింగ్ అనేది ఉండాలి, పోర్షన్ మీద గ్రిప్ అనేది ఉండాలి, టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. కాబట్టి నేను ఈ బుక్స్ అన్నిటిని కొనిపెట్టుకున్నాను. కొన్నేమో పబ్లిషర్స్ నాకు శాంపుల్గా పంపించినవి, కొన్నేమో నేను పర్సనల్గా కొనుక్కున్న బుక్స్. ఇవన్నీ కూడాను ఒక్కసారి మీ ఐడియా కోసం నేను ఇస్తున్నాను. ఇందులో కూడా 0 నుంచి నార్మల్గా 4 వరకు ఉంటాయన్నమాట. ఒకసారి చూసుకోండి. ఇవేమో ఆలోన్సీ సిరీస్ అండి. ఇవి కూడా ఓకే బాగానే ఉన్నాయి. నార్మల్గా అంటే సెకండ్ లాంగ్వేజ్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బుక్స్. కంటెంట్ బాగుంది, అండర్స్టాండబుల్ అనమాట. ఇదేమో ఫెనెత్ర అండి. ఇంతవరకు నేనైతే నా దగ్గర ట్యూషన్స్ కూడా ఎవరు రాలేదు ఈ బుక్ మీద. ఈ బుక్ కూడా ఉంది, కొన్ని స్కూల్స్లో వాడుతున్నారన్నట్టుగా నాకు కొంతమంది టీచర్స్ ద్వారా తెలిసింది. ఫెనెత్ర ఫా ఇది సాషే యూనిసెక్ వాళ్ళ పబ్లిషర్స్ అండి దీనికి. అలాఫా ఇది కూడా బాగానే ఉందండి. నాట్ దట్ మచ్ ఆఫ్ హై లెవెల్. ఓకే దిస్ బుక్స్ ఆల్సో నాకు చాలా నచ్చిన బుక్ అండి ఇది. ఎంత బాగుంటాయండి ట్రికలర్ బుక్స్. ఎక్సలెంట్ నాలెడ్జ్ అండి. ఆక్స్ఫర్డ్ వాళ్ళది ఇది. ఎక్సలెంట్ నాలెడ్జ్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే మనం నేర్చుకునే దానికి ఎక్కువ ఉంటుంది ఇందులో. స్టూడెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ప్రతి కంటెంట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ట్రికలర్ బుక్లో. ఐ లవ్ దిస్ బుక్. నా పర్సనల్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఈ బుక్ నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఐ డోంట్ లైక్ దిస్ బుక్. ఎందుకో నాకు అంత వర్తబుల్ ప్లస్ మ్యాటర్ ఉన్నట్టుగా అనిపించలేదు ఈ బుక్. సో ఐ డోంట్ వాంట్ టు రెఫర్. ఆశాంతే. మనము 4th గ్రేడ్, దట్ మీన్స్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇప్పుడు ఫ్రెంచ్ ఉంది కాబట్టి కేంబ్రిడ్జ్లో 1st నుంచి 8th క్లాస్ వరకు ఈ బుక్స్ వాడతారండి. మనకి కంపల్సరీగా సిబిఎస్ఈ స్కూల్స్లో 9th-కి 10th-కి మాత్రం ఆంధ్రజన్ వాడతాము. ఆంధ్రజన్ ఇది 9th క్లాసు. 10th బుక్ కూడా ఎక్కడ ఉండాలి కనిపించట్లేదు అది. సో ఆంధ్రజన్ వాడతామన్నమాట. దీనికి రిలేటెడ్గా మనకి వర్క్ బుక్ వస్తుంది. ఇవి 10th గ్రేడ్ అనమాట. 9th-కి 10th-కి వాడతాం మనం ఈ బుక్స్ని. ఆంధ్రజన్ ఇది సిబిఎస్ఈ బోర్డు ఇవేనండి ఈ బుక్స్. ఏమో కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. ఇది ఇప్పుడు 3rd ఎడిషన్ వచ్చేసిందండి. ఇది 2nd ఎడిషను. నా దగ్గర ఓల్డ్ వర్షనే ఉంది. ఇది కేంబ్రిడ్జ్ 9th-కి 10th-కి వాడతామన్నమాట. ఫస్ట్ 3 యూనిట్స్ ఏమో మనము 9th గ్రేడ్కి చెప్తాము, టీచ్ చేస్తాము. నెక్స్ట్ 2 యూనిట్స్ ఏమో 10th గ్రేడ్కి టీచ్ చేస్తామన్నమాట. ఇది కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్ బుక్ అనమాట. దీనికి రిలేటెడ్గా వర్క్ బుక్ కూడా వస్తుంది అండి. ఇది ఐపీఈ మనం ఇంటర్మీడియట్కి వాడతాం ఈ బుక్ని. జుమలాజ్. నెక్స్ట్ కాస్మోపాలైట్ అండి. ఇది యూనివర్సిటీ ఎడిషన్, గోయల్ పబ్లిషర్స్ వాళ్ళ బుక్ ఇది. ఇది మనము డిగ్రీకి వాడతామండి. ఇది A1 ఈజ్ ఫర్ డిగ్రీ, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, తర్వాత A2 డిగ్రీ, 3rd సెమ్, 4th సెమ్, B1 లెవెల్ వరకు వస్తాయండి ఈ బుక్స్. ప్రజెంట్ అయితే మనము 2022-23 ఇయర్ నుంచి మనము కాస్మోపాలైట్ బుక్స్ వాడుతున్నాము. ఇదన్నమాట బుక్స్. ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.